don't worry, Kashmir is safe and it's as beautiful as ever. Jai Bolo Bharat Mata ki. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఎంత చదువుకున్నామనేది ముఖ్యం కాదు, ఆ చదువుకు తగ్గట్లు ఎంత సంస్కారం నేర్చుకున్నామనేదే ముఖ్యం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఆర్జే కాజల్ ఇష్యూనే. మినీ స్విట్జర్లాండ్ అని పిలువబడే పహల్గామా ప్రకృతి అందాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ అందాలని చూసేందుకు టూరిస్టులు ఎగబడుతూ ఉంటారు. ముఖ్యంగా సమ్మర్ వచ్చిందంటే అక్కడికి వెళ్లాలనేలా ఆ ప్రకృతి అందాలు ఆకర్షిస్తుంటాయి. ఇక అలా ఆ ప్రదేశం చాలా ఎత్తుగా ఉండడంతో కింద నుండి ఆ ప్రదేశానికి చేరుకోవాలంటే కాలినడకనో లేక గుర్రం మీదనో వెళ్ళడానికి మాత్రమే వీలుంటుంది. ఇక దీన్ని అనువుగా తీసుకున్న 5 ఉగ్రవాదులు ఏప్రిల్ 22న దాడికి వ్యూహం రచించి ఇండియన్ ఆర్మీ దుస్తులతో వెళ్లి టూరిస్టులని అటాక్ చేశారు. ఇక ఈ అటాక్ చేసే ముందు మహిళల్ని పిల్లల్ని వదిలేస్తూ మగవారి ఐడి కార్డులని చెక్ చేయడం, ఒకవేళ ఐడి కార్డు లేకపోతే పురుషాంగాన్ని చెక్ చేస్తూ హిందువులా కాదా అని కన్ఫర్మ్ చేసుకొని 30 మంది హిందువుల్ని ఈ భూమి మీద లేకుండా చేయడంతో ఒక్కసారిగా యావత్ భారత్ ఉలిక్కి పడింది. ఇక సౌదీ అరేబియాలో ఉన్న మోడీకి ఈ విషయం తెలిసి వెంటనే తన ట్రిప్ని క్యాన్సిల్ చేసుకొని ఇండియాకి చేరుకొని ఈ ఘటనకి సహకరించిన వారిని మరియు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇండియన్ ఆర్మీకి ఆదేశాలను ఇవ్వడంతో ఇప్పుడు ఈ ఇష్యూ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అయితే అదే సమయంలో కాశ్మీర్ ట్రిప్లో ఉన్న ఆర్జే కాజల్ ఒక వీడియోని షేర్ చేస్తూ ఓ పూలతోట బ్యాక్గ్రౌండ్లో కళ్ళజోడు పెట్టుకొని స్టైలిష్గా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఇక్కడంతా బాగానే ఉందని, ఇప్పుడు పహల్గామా నుండి శ్రీనగర్కి వెళ్తున్నామని, రోడ్లు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయని, ఇక్కడి ప్రజలు కూడా చాలా మంచివారని, కాశ్మీర్ చాలా అందంగా ఉందని, తనకి ఏమై ఉంటుందో అని చాలా మంది మెసేజ్లు ఫోన్లు చేస్తున్నారని, కానీ తను క్షేమంగా ఉన్నానంటూ వీడియోని రిలీజ్ చేయడంతో దాన్ని చూసిన నెటిజన్లు ఈమెపై మండిపడుతున్నారు. అలా కొంతమంది నువ్వు క్షేమంగానే ఉంటావు, నీకేమీ జరగదు, అక్కడ ఐడి కార్డులు చూసి మరీ హతమారుస్తున్నారు కదా, నేనేమీ చేయలేరంటూ విమర్శిస్తే, మరికొంతమంది అక్కడ అంతమంది మరణిస్తే దానిపై స్పందించడం పోయి ఇక్కడ అంతా బాగుంది, నేను క్షేమంగానే ఉన్నాను అంటూ వీడియో షేర్ చేశావు, కనీసం ఆ అటాక్ గురించి ఒక్క ముక్కైనా మాట్లాడావా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక ఇదే సందర్భంలో బాలీవుడ్ సీరియల్ నటి దీపికా కాకర్ కూడా తన భర్త షోయబ్తో కలిసి ఇటీవలే పహల్గామాకి వెళ్లానని, అందుకు సంబంధించిన ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దాడి తర్వాత తాము క్షేమంగానే ఉన్నామని, అయితే పహల్గాములో తాము చేసిన వ్లాగ్స్ త్వరలోనే అప్లోడ్ చేస్తాము అంటూ షోయబ్ చెప్పడంతో దీనిపై నెటిజన్లు స్పందిస్తూ దేశం దిగ్భ్రాంతిలో ఉంటే వ్లాగ్స్ రిలీజ్ చేస్తూ డబ్బులు సంపాదించడంపై ఆలోచిస్తున్నావా అని ఏకిపారేయడంతో ఇమ్మీడియట్గా ఆ పోస్టులని డిలీట్ చేశాడు. అసలు సింగర్ అవ్వాలనుకున్న కాజల్ ఆర్జేగా ఎందుకు మారింది? సినిమాల్లో రాణించాలని వచ్చి సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కూడా ఎందుకు చేయలేకపోయింది? ఇంట్లో తెలియకుండా పారిపోయి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. రహీమా ఉన్నీసా సబీనా అలియాస్ ఆర్జే కాజల్. ఈమె 1988 ఫిబ్రవరి 23న విజయవాడలోని బకింగ్హాంపేట్లో ఒక మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో జన్మించింది. తండ్రి షేక్ అబ్దుల్ ఖాదర్, తల్లి ఉన్నీసా. ఈమెకి 2 అక్కలు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి లోకో పైలట్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. కాజల్ తన స్కూలింగ్ ని విజయవాడలోని విజయ్ కాన్వెంట్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న కాజల్కి చిన్నప్పటి నుండే సింగర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో తన తల్లిదండ్రులు ఈమెను సంగీతం క్లాస్లో కూడా చేర్పించారు. అలా ఒకవైపు సంగీతం నేర్చుకుంటూనే మరోవైపు స్కూల్ ప్రోగ్రామ్స్లో పర్ఫామ్ చేస్తూ ప్రైజెస్ని గెలుస్తుండేది. ఇక కాజల్ తన ఇంటర్ చదివేటప్పుడు వీరి ఇంటి పక్కనే ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ నడుపుతున్న విజయ్ శీలం శెట్టి అనే అతనితో తనకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా కొన్నాళ్ళు వీరి రిలేషన్ సీక్రెట్ గా సాగిన ఒక స్టేజ్లో వీరి ప్రేమ గురించి ఇరు కుటుంబాలకి తెలిసి వీరి మతాలు వేరువేరు కావడంతో ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. దీంతో వీరిద్దరూ ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్న కాజల్ కుటుంబం తన డిగ్రీ పూర్తయ్యాక ఇద్దరికి పెళ్లి చేస్తామని ప్రామిస్ చేయగా కాజల్ ఆచార్య యూనివర్సిటీలో బీఎస్సీలో జాయిన్ అయింది. కానీ ఒక స్టేజ్లో తన తల్లిదండ్రులు తామిద్దరిని విడదీస్తున్నారని భావించిన కాజల్
2007 డిసెంబర్ 16న విజయ్తో కలిసి పారిపోయి పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. దీంతో ఇరు కుటుంబాలు అప్పటి నుండి వీరిని యాక్సెప్ట్ చేయకపోగా దూరం పెట్టారు. ఇక విజయ్ అక్కడే ఒక కంపెనీలో జాబ్లో జాయిన్ అయితే కాజల్కి జాబ్ చేయడం ఇష్టం లేక సింగర్గా ట్రై చేయాలనుకుంది. కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక సతమతమవుతున్నప్పుడే ఈ క్రమంలోనే తన ఫ్రెండ్ రాజు ద్వారా విజయవాడ రెడ్ ఎఫ్ఎంలో ఆర్జే కోసం వేకెన్సీ ఉందని తెలుసుకున్న కాజల్ ఆడిషన్కి వెళ్ళగా ఈమె వాయిస్ బాగుండడంతో ఇమీడియట్గా తనని ఆర్జేగా సెలెక్ట్ చేశారు. ఇక అలా కొన్నాళ్ళు బాగానే సాగిన ఇరు కుటుంబాలు తామిద్దరిని విడదీయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలియడంతో హైదరాబాద్లో ఉన్న రెడ్ ఎఫ్ఎంకి ట్రాన్స్ఫర్ చేయించుకొని భార్యాభర్తలిద్దరూ అక్కడే సెటిల్ అయి తన పేరుని ఆర్జే కాజల్గా కూడా మార్చుకుంది. ఇక అలా ఒకవైపు ఆర్జేగా పనిచేస్తూనే మరోవైపు సింగర్గా ట్రై చేయగా ఆడిషన్ కోసం ఎక్కడికి వెళ్ళినా ఈమె వాయిస్లో బేస్ లేదంటూ అందరూ తనని రిజెక్ట్ చేయడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. ఇక అప్పుడే కొంతమంది సలహా మేరకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా ట్రై చేస్తే మంచి లైఫ్ ఉందని తెలుసుకొని అప్పటి నుండి డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా ట్రై చేయడంతో నిన్ను కలిసాక అనే మూవీలో హీరోయిన్కి డబ్బింగ్ చెప్పే ఛాన్స్ వచ్చింది. అలా ఆ మూవీ 2009లో రిలీజ్ అయ్యేంతలా ఆడకపోవడంతో ఈమె వాయిస్కి అంతలా గుర్తింపు రాలేదు. ఇక ఆ మధ్యలో జేడీ చక్రవర్తి యాక్ట్ చేసిన ఆల్ ది బెస్ట్ మూవీలో లమ్మీ లమ్మీ అనే సాంగ్ పాడగా ఆ మూవీ రిలీజ్ అయ్యి అటొచ్చి ఇటు వెళ్ళిపోయింది. ఇక ఈ క్రమంలోనే 2011లో హర్షిన్ అనే అమ్మాయికి కాజల్ జన్మనివ్వగా అప్పటి నుండి కాజల్ తల్లిదండ్రులు తమ కూతుర్ని దగ్గరికి తీసుకున్నారు. అలా ఒకవైపు లోకల్ ఛానల్లో యాంకరింగ్ చేస్తూ మరోవైపు యూట్యూబ్ ఛానల్లో కూడా పనిచేయగా ఈమెకి ఎటువంటి గుర్తింపు రాలేదు. ఇక సినిమాల్లో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇండస్ట్రీలో ఈమెకి ఎటువంటి సపోర్ట్ లేకపోవడంతో ఎవరు కూడా తనకి ఛాన్స్ ఇచ్చేవారు కాదు. కానీ పట్టువదలని విక్రమార్కుల్లా ట్రై చేస్తున్నప్పుడే తనకి మంచు మనోజ్ యాక్ట్ చేసిన జుమ్మంది నాదం అనే మూవీలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారితో కలిసి ఒక చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ పాత్రకి ఎటువంటి గుర్తింపు రాకపోవడంతో సినిమాల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్గా యూట్యూబ్ ఛానల్లో యాంకర్గా చేస్తూ బిజీ అయింది. ముఖ్యంగా ఈమె అవును అవును టు, దిక్కులు చూడకు రామయ్య, సావిత్రి అనే మూవీస్తో హీరోయిన్స్కి డబ్బింగ్ చెబుతూ జానకి కలగనలేదు, బంగారు పంజరం, నీ వల్లే అనే సీరియల్స్లో మెయిన్ లీడ్స్కి సపోర్టింగ్ క్యారెక్టర్స్కి కూడా డబ్బింగ్ చెప్పినా అలా వచ్చే పేమెంట్స్ రెంట్లకి కూతురు స్కూల్ ఫీజులకే సరిపోయేవి కావు. దీంతో తన గురించి అందరికీ తెలియాలని అప్పుడే మంచి ప్రోగ్రామ్స్ వచ్చి డబ్బులు కూడా ఎక్కువగా వస్తాయనుకుంది. ఇక ఈ క్రమంలోనే బిగ్ బాస్ షో పాపులర్ అవ్వడం, అందులోకి వెళితే తనకి మరింత గుర్తింపు వస్తుందని ఎలాగైనా బిగ్ బాస్ షోకి వెళ్లాలని డిసైడ్ అయింది. ఇక ఇండస్ట్రీలో తనకి తెలిసిన కొంతమంది మేనేజర్స్ సపోర్ట్తో 2021లో బిగ్ బాస్ సీజన్ 5కి వెళ్లే అవకాశాన్ని పొందింది. అలా హౌస్లోకి అడుగుపెట్టిన కాజల్ తన ఆటపాటలతో జనాల్ని అలరిస్తూ ఆ సీజన్కి విన్నర్ అవుతుందనుకున్నారు. కానీ టాప్ 5లో నిలిచి ఎలిమినేట్ అయింది. ఇక అలా బిగ్ బాస్ షోతో వచ్చిన ఫేమ్తో ఈమెకి ఫారెన్ ఈవెంట్స్లో పాల్గొనే అవకాశం రాగా ఆ షోస్ ద్వారా కొంతవరకు ఈమె ఆర్థికంగా స్థిరపడింది. ఈ క్రమంలోనే యూట్యూబ్ ఛానల్స్ని, సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా క్రియేట్ చేసుకొని అందులో తనకి సంబంధించిన వ్లాగ్స్ చేస్తూ బిజీ అయింది. ఇక ఈ వ్లాగ్స్ చేసే క్రమంలోనే ఈమె కాశ్మీర్లోని పహల్గామాకి వెళ్ళడం, అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో 30 మంది ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడంతో యావత్ భారతదేశం దిగ్భ్రాంతికి గురవ్వగా ఆర్జే కాజల్ మాత్రం ఇక్కడంతా బాగానే ఉందని, ఏమీ కాలేదని, కాశ్మీర్ చాలా అందంగా ఉందని ఇంగ్లీష్లో రిపోర్ట్ చేయడంతో తీవ్రంగా ట్రోలింగ్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అలా ట్రోలింగ్ ఎక్కువ అవ్వడంతో మరో వీడియోని రిలీజ్ చేసిన కాజల్ పహల్గామాలో జరిగిన ఘటన నిజంగా తనని కూడా దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఈ ఘటనని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, కశ్మీర్లో వాతావరణం కాస్త భయంగా ఉన్నప్పటికీ కొంతమంది తాము ముస్లిం అవ్వడం వల్లే సేఫ్గా ఉన్నామంటూ కమెంట్స్ చేస్తున్నారని, బాధ వేదనకి మతం లేదని, మనమంతా భారతీయులమని, ఈ పరిస్థితిని ఒకటిగా ఎదుర్కొందామని, మనల్ని ద్వేషం ఎప్పటికీ విడదీయకూడదని చెప్పి ఈమెపై వస్తున్న విమర్శలకి ఫుల్ స్టాప్ పెట్టింది. ఏదేమైనా పహల్గామా ఇన్సిడెంట్కి పాల్పడిన వారు, అందుకు సహకరించిన వారు ఎవరైనా వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించి మరణించిన వారి ఆత్మలకి శాంతి చేకూరేలా చేయాలని ఆ దేవుడిని ప్రార్థిద్దాం. ఫోక్స్, గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకి పంటలు పండవు. ఇది ఫోక్స్ ఆర్జే కాజల్ ఇష్యూలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.